ఐబీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నమస్కారం. ఎన్ స్టూడియో న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని పరిశ్రమల హబ్ గా ఏపీని తీర్చిదిద్దుతామన్న లోకేష్. భారీ పెట్టుబడులతో ఉద్యోగాల సృష్టి లక్ష్యమన్న మంత్రి. గ్లోబల్ కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయన్న లోకేష్. పరిశ్రమలకు సానుకూల వాతావరణం కల్పిస్తున్నామన్న లోకేష్. మోదీ సభ కోసం కరీంనగర్ లో బండి సంజయ్ ప్రచారం. సికింద్రాబాద్ సభను విజయవంతం చేయాలని బీజేపీ పిలుపు. స్వయంగా గోడలపై నినాదాలు రాసిన బండి సంజయ్. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి సభ కీలకమన్న నేతలు. సీతక్క చేతుల మీదుగా విద్యుత్ ఉప కేంద్ర ప్రారంభం. ప్రజా దర్బార్లో గ్రామ సమస్యలు విన్న మంత్రి సీతక్క. 1.46 కోట్లతో నిర్మించిన విద్యుత్ కేంద్రం ప్రారంభం. గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీతక్క. సీఎం కాన్వాయ్ వల్ల ప్రజలకు ఇబ్బంది వద్దన్న రేవంత్. ట్రాఫిక్ నియంత్రణపై డీజీపీ సివి ఆనంద్ సమీక్ష. ప్రజలకు ఇబ్బందులు తగ్గించాలని పోలీసులకు ఆదేశాలు. సీఎం ఆదేశాలతో ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి. ఎర్రచందనం స్మగ్లింగ్ పై వైసీపీ నేతలపై అనురాధ ఆరోపణలు. రాజకీయ అండతోనే గంగిరెడ్డి ఎదిగాడన్న అనురాధ వ్యాఖ్యలు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల ఎకోసిస్టమ్ రూపకల్పన సీఎం చంద్రబాబు విజన్ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గ్లోబల్ దిగ్గజం క్యారియర్ పరిశ్రమ ఏపీకి రావడం శుభపరిణామమని తెలిపారు. 2027 నాటికి దేశానికి అవసరమైన 60% ఉత్పత్తిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పరిశ్రమల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని పరిశ్రమల హబ్గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమల విస్తరణతో ఆర్థికాభివృద్ది వేగవంతమవుతుందని చెప్పారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్దికి ఇది కీలక అడుగు అని అన్నారు. By 2027, we expect to manufacture 60% of India's air conditioning requirement here in Sri City. And by 2028, thanks to Carrier, we should now achieve 80% of India's air conditioning coming out of Sri City. We are a $200 billion economy, aspiring to be a $2.4 trillion economy by 2047. And there's something that my Chief Minister has shown to the world. If he dreams it, he will deliver it. వరంగల్ గడ్డ పోరాటాలకు ప్రతీక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇది కాకతీయుల పౌరుషాల గడ్డ, కాళోజీ ఆత్మగౌరవ అడ్డా అని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ పుట్టిన నేల ఈ ఓరుగల్లు అని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో వరంగల్ ఎలా కదం తొక్కిందో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఏ పని మొదలుపెట్టినా విజయవంతమవుతుందన్న నమ్మకం కేసీఆర్ కు ఉందని చెప్పారు. మహాగర్జన రజతోత్సవ సభలు చరిత్ర సృష్టించాయని గుర్తు చేశారు. ద్రోహులకు గుండె జల్లుమణిలా పోరాటం చేసే నేల ఇది అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ పాత్ర కీలకమని తెలిపారు. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేలా కేటీఆర్ ప్రసంగం సాగింది. నయవంచనకు మోసానికి 4 ఏళ్లు నిండింది. ఇది కాకతీయ పౌరుషాల గడ్డ, ఇది కాళోజీ ఆత్మ గౌరవ గడ్డ, జయశంకర్ సారు పుట్టిన గడ్డ ఈ ఓరుగల్లు. పోరాటాల విల్లు ఎక్కుపెడితే ఓరుగల్లు ద్రోహులకు గుండె జల్లుమంటది. అది మనం తెలంగాణ ఉద్యమంలోనే చూసిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. నర్సంపేట నుంచి ఇప్పుడే గౌరవనీయులు గౌరవ పెద్దలు రైతు మా గోపాలన్న మాట్లాడిండు. మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మా సోదరుడు, వారిని ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చినారు. గోపాలన్న మాట్లాడితే మీ కేరింతలు, మీ చప్పట్లు వింటే నేను మధుసూదనాచారి గారు అనుకుంటా ఉన్నాం. ఇక మనం ఎవ్వరు మాట్లాడే అవసరం లేదు. రైతుల గుండెల్లో ఉన్న మాట గోపాలన్న చెప్పిండు అని చెప్పి మేం మాట్లాడుకుంటా ఉన్న పరిస్థితి మీ అందరికీ యాదికుండాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వరంగల్ ఎట్లా కదం దొక్కిందో మీ అందరికీ గుర్తున్నది. ఆ రోజుల్లో ఉద్యమ సమయంలో మా వినయ్ భాస్కర్ గారు పిలిస్తే నేను కూడా ఇదే హనుమకొండలో కాగడా పట్టుకొని మీతో పాటు కవాతు చేసిన. ఈ వరంగల్ వీధుల్లో తిరిగినాం. వరంగల్ జైల్లో ఆ ఉద్యమంలో భాగంగా ఇక్కడనే 2 రోజులు ఇక్కడే ఉన్నాం. ఏ పని ఇక్కడ మొదలుపెట్టినా విజయవంతమవుతుందనేది కేసీఆర్ గారి యొక్క నమ్మకం, కేసీఆర్ గారి యొక్క విశ్వాసం. అందుకే మహాగర్జన పెట్టిన రజతోత్సవ సభ మొన్న ఎల్కతుర్తిలో వరంగల్ అంటుకొని పెట్టినా
వరంగల్ ఎంచుకోవడానికి కారణమే మరి మీ మీద ఉన్న విశ్వాసం. హైదరాబాద్ చింతల అంబేద్కర్ నగర్లో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. శివారెడ్డి అనే వ్యక్తిని అతని సహజీవన భాగస్వామి అరుణ, ఆమె కుమారుడు సాయి రత్నం కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మద్యానికి బానిసై వేధింపులకు గురి చేస్తుండటంతో హత్యకు కుట్ర పన్నినట్లు తెలిపారు. ఎలా చంపాలి అని గూగుల్లో వెతికి పద్దతులు తెలుసుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. చికెన్ షాప్ నుంచి కత్తి తెచ్చి నిద్రలో ఉండగా గొంతు కోసి చంపినట్లు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని కవర్లో చుట్టి ఆటోలో తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు. డీసీపీ కోటిరెడ్డి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు కలిగించింది. గూగుల్ను ఉపయోగించి నేరానికి పాల్పడటం చర్చనీయాంశమైంది. కుటుంబ విభేదాలు ఈ దారుణానికి కారణమయ్యాయని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. వీళ్ళిద్దరు ఈ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినారు. దీంట్లో ఏంటంటే మృతుడు ఎవరైతే ఉన్నాడో శివారెడ్డి ఇక్కడే పనిచేసుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఒకరికొకరు పరిచయం ఉండటము, దాంతో అతను కూడా వీళ్ళింట్లోనే ఉండటం సాధ్యమైనంత వరకు అతనికి పెళ్లి కాకపోవడం వల్ల వీళ్ళతోటే ఉండి ఒక రిలేషన్ పెట్టుకొని ఉంటున్నారు ఇక్కడ. అయితే అతను ఉండేవాడు మంచిగా ఉండకుండా తాగిన మత్తులో కొంచెం వాళ్ళని బాగా అబ్యూజ్ చేయటము, కొట్టడము, ఫిజికల్గా మెంటల్గా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇద్దరు కలిసి ఇతను ఎలా ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశాన్ని ఒక పథకం ప్రకారం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఏ విధంగా ఇతన్ని చంపొచ్చు అనేది అతను యూట్యూబ్లలో చూసుకోవడము, గూగుల్లో సెర్చ్ చేయడము, అదేవిధంగా కత్తిని కూడా అప్పటికప్పుడు కొనుక్కొచ్చుకోవడము, ఇవన్నీ చేసి వీళ్ళ ఆ బ్లడ్ స్టెయిన్స్ బట్టలు అయితేనే వాటిని కూడా కనపడకుండా ఆల్రెడీ పడేసిరా పక్కన కనపడకుండా చేయడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేస్తే ఇమీడియట్గా మన వాళ్ళు వాటన్నిటిని కూడా ఆ నైఫ్ కానీ ఇక్కడ పెట్టిరా ఒక కత్తి, ఆ కత్తిని తర్వాత దానికి వాళ్ళ బట్టలు బ్లడ్ స్టెయిన్ బట్టలు అన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. డీజీపీ సివి ఆనంద్ పోలీసు కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులకు దిశానిర్దేశం చేశారు. సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో వాహనాలను నిలిపివేశారు. అయితే తన కాన్వాయ్ కోసం సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని సీఎం పోలీసు శాఖకు స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రాఫిక్ నిర్వహణపై సమీక్ష చేపట్టారు. సమావేశంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్లు పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బందులు తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్గా కొల్లం గంగిరెడ్డి ఎదగడానికి వైసీపీ నేతల అండదండలే కారణమని పంచుమర్తి అనురాధ ఆరోపించారు. రాజకీయ పరిరక్షణ లేకుండా ఇంత పెద్ద స్థాయికి ఎదగడం సాధ్యం కాదని అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వల్ల రాష్ట ప్రతిష్ట దెబ్బతిందని విమర్శించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వైసీపీ పాలనలో అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. రాజకీయ నాయకుల ప్రమేయం బయటపడాలని పేర్కొన్నారు. రాష్ట సంపదను దోచుకుంటున్న వారిని వదిలిపెట్టొద్దని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ మళ్లీ చర్చకు వచ్చింది. ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. కట్టబెట్టారో మొత్తం తేట తెల్లమయ్యింది. ప్రపంచ స్థాయిలో ఉన్న పరిచయాలతో, ప్రపంచ స్థాయిలో ఉన్న కంపెనీలతో పరిచయాలు పెంచుకొని ఆ కంపెనీలన్నిటినీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా తీసుకొస్తున్నారో నారా చంద్రబాబు నాయుడు గారు మీరందరూ చూశారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రపంచ స్థాయి స్మగ్లర్తో, నేర చరిత్రలతో ఉన్న వ్యక్తులతో సావాసం. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయి కంపెనీలతో సావాసం చేసి అవి ఆంధ్ర రాష్ట్రానికి ఎలా ఉపయోగపడతాయో. మే 10న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సభకు భారీ జన సమీకరణ లక్ష్యంగా కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. స్వయంగా గోడలపై నినాదాలు రాస్తూ ప్రచారంలో పాల్గొన్నారు.
మోదీ సభ చారిత్రాత్మకంగా నిలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఈ సభ కీలకమని పేర్కొన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ సభ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజలు భారీగా హాజరవుతారని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. సభ విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మోదీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత, 5 రాష్ట్ర ఎన్నికల ఫలితాలు 3 రాష్ట్రాల్లో మనం గెలిచిన తర్వాత వారి మొట్టమొదటి బహిరంగ సభ ఇవాళ భాగ్యనగర్, తెలంగాణ. కాబట్టి ఈ సందర్భంగా వారికి ఘనమైన స్వాగతం పలికాలి. సార్, నెక్స్ట్ తెలంగాణలో కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీ అండదండతో, మీ ఆశీర్వాదంతో మీ రాజ్యం, రామరాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఒక సంకేతం ఇవ్వడానికి ఇవాళ అందరం కష్టపడి పనిచేసి ఈ బహిరంగ సభను విజయవంతం చేసే ప్రయత్నం చేయాలి. నిన్న ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త రెడీ ఉన్నాడు. ఎప్పుడు 10వ తారీఖు వస్తుందా, ఎప్పుడు నేను పరేడ్ గ్రౌండ్స్ పోయి భారత్ మాతకి జై, జై శ్రీరామ్ నినాదాలతో గర్జించాలి, గాండ్రించాలి, మోడీ గారికి స్వాగతం పలకాలి, మోడీ గారికి అభినందన తెలిపాలని చెప్పి ప్రతి కార్యకర్త కూడా ఇలా జోస్తో ఎదురుస్తూ ఉన్నారు. అందరు స్వచ్ఛందంగా తెలవడానికి సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ జిల్లా నుంచి కూడా మనందరం ఎక్కువ సంఖ్యలో స్వచ్ఛందంగా అందరం కూడా ఈ బహిరంగ సభను విజయవంతం చేసే ప్రయత్నం చేయాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ రోజులు దగ్గర పడుతున్నాయని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. త్వరలో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లో జరిగిన కీలక కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మద్దతిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శక్తిని గ్రామ స్థాయికి విస్తరించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ వేగంగా ఎదుగుతోందని నేతలు చెబుతున్నారు. పలుకుతూ 10వ తారీఖున జరిగేటువంటి సభకి ప్రతి కార్యకర్త తన వంతు కృషిగా సభను సక్సెస్ చేయాలని, నేటి నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత వరదాకా ఒకటే జెండా కనబడాలి. మనకి కాషాయ కండువా వేసుకున్నటువంటి వ్యక్తే కాకతీయుల రాష్ట్రాన్ని కూడా, కాకతీయుల రాజ్యాన్ని కూడా పాలిస్తారు. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో రేపు కాకతీయ సామ్రాజ్యాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలుస్తుందనడంలో ఎవరికి ఎట్లాంటి సందేహం లేదు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దనసరి అనసూయ సీతక్క కొత్తగా నిర్మించిన 11 kV విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. 1.46 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రం గ్రామ ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించనుంది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలపై కూడా చర్చించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బారు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అభివృద్ది కార్యక్రమాలు గ్రామ స్థాయికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యుత్ సమస్యలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని స్వాగతించారు. గ్రామీణాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం స్థానికంగా పంచులు ఇద్దరు కూడా తీసుకురావడం జరిగింది మా దృష్టికి. వాటిని కూడా శాంక్షన్ చేసి అందిస్తాం. అట్లనే గ్రామాలలో వివో బిల్డింగ్స్ కూడా ఇచ్చినాం. ఇక్కడ వచ్చిందా వివో బిల్డింగ్? మొదలు పెట్టిరా? మరి ఎందుకు పెట్టలేదు? పెట్టియండి. పిఓగా వచ్చినటువంటి లెనిన్ గారికి, అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, రెవెన్యూ గారికి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు గారికి, గ్రంథాలయ చైర్మన్ గారికి, అదేవిధంగా కళ్యాణి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి, మాజీ జెడ్పీటీసీ వెంకటరమణ, వాజేడు వెంకటాపురం జెడ్పీటీసీ గారికి, అదేవిధంగా మన ఆర్టీఏ మెంబరు ఆర్టీసీ శ్రీనివాస్ గారికి, స్థానిక సర్పంచ్ నాగార్జున, రాజు ఇద్దరు రావడం జరిగింది. 3 గ్రామ పంచాయతీలు ఇక్కడ పెట్టుకున్నాం. కొంచెము నెక్స్ట్ గ్రామాలలో ఏ గ్రామ పంచాయతీకి ఆ గ్రామంలో ఒక డాక్టర్
అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు రావడానికి ఇప్పుడు మనం అక్కడ కొండాయి కాడ పెట్టినాం. కొత్తూరోళ్ళు దొడ్లోళ్ళు రావాలంటే కొద్దిగా నడుచుకుంటూ రావడం పోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా 2-3 గ్రామాలు ఒక కాడ పెట్టినప్పుడు వాళ్ళకు మనకి ఎట్లా గ్రామ పంచాయతీలో ఒక ట్రాక్టర్ ఉంటుంది పక్కనే కాబట్టి డిపిఓ గారికి చెప్పి అందరూ 1-2 ట్రిప్పులు కొడితే సరిపోతుంది. ఇక్కడికి వచ్చినటువంటి ఆఫీసర్స్ అందరికీ జిల్లా స్థాయి పదే ఆఫీసుల చుట్టూ తిరగకుండా మీ దగ్గరికే వచ్చి మీ సమస్యలు ఏంటియో తెలుసుకొని అక్కడే పరిష్కరించే విధంగా ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారి మన ములుగు జిల్లా నుంచే దాదాపు 1 రోజుల క్రితము మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చినా మనకి ఇటు మల్లూరులో జాతర ఉండడం, కలెక్టరు పిఓ గారు కొంచెం చేంజ్ కావడంతో కొద్దిగా టైం తీసుకున్నాం. అయినా కూడా మన మారుమూల ప్రాంతాలు, అటవీ గ్రామాలు, ప్రజలు వచ్చినప్పుడు ఆఫీసులో అధికారులు ఉండకపోవచ్చు, అధికారులు ఉన్నప్పుడు ప్రజలు రాకపోవచ్చు. కాబట్టి మనమే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఏం సమస్యలు ఉన్నాయో అక్కడ ఉండేటువంటి సర్పంచుల ద్వారా వినడం, అక్కడ ఉండేటువంటి ప్రజల ద్వారా వినాలని ఈ యొక్క ప్రజా దర్బార్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా ఒక 15 గ్రామాలలోకి ఇప్పుడు మనము రావడం జరిగింది. 15 గ్రామ పంచాయతీల వరకు కంప్లీట్ చేసుకున్నాం. కానీ ఎక్కడ కూడా ఇంత డిస్టర్బెన్స్ కూడా, ఇంత గొడవ, ఇంత చిల్లరలో ఎక్కడ జరగకుండా ప్రశాంతంగా వచ్చి సర్పంచులు మాకు ఇవి కావాలని అడిగినారు, వాళ్ళే మనం శాంక్షన్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు పెన్షన్లు కానీ, ఇల్లులు కానీ, ఇంకేదైనా భూముల సమస్యలు కానీ ఇంకేదైనా అడిగినా కూడా అప్పటిదప్పుడే మేము సంబంధిత అధికారులకు అటాచ్ చేసి వెంటనే పరిష్కారం చేస్తున్నాం. అది కాకుండా ఒక వారం రోజులు 10 రోజులు అది కొద్దిగా ఏమైనా టైం పట్టేటివి ఉంటే కొద్దిగా లేట్గా టైం ఇస్తున్నాం. దానికోసం కలెక్టర్ కార్యాలయంలో కూడా ఒక సెల్ ఓపెన్ చేసినాం. ఎప్పటికప్పుడు మీరు ఇచ్చిన దరఖాస్తులు తీసుకొని మీకు ఫోన్ చేసి, మీరు రాసే దరఖాస్తు మీద కూడా మీ ఫోన్ నెంబర్ రాయాలి. మీకు ఫోన్ చేసి మీది ఈ లోపు అవుతుంది లేకుంటే కాదు, ఎందుకు కాదు అనేది కూడా కారణము చెప్పే విధంగా కూడా సెల్ ఒక రూమ్ పెట్టి అక్కడ నుంచి ఒక మనిషిని పెట్టి మీకు ఫోన్స్ వచ్చే విధంగా, ఫోన్లు చేసే విధంగా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మనము మొదటి విడతలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఇల్లులు తీసుకొచ్చింది ములుగు నియోజకవర్గానికే. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఈ మన ములుగు వెనుకబడ్డ ప్రాంతం, పేదలు ఎక్కువ ఉన్నారంటే 5,000 ఇల్లు ఇచ్చింది. కానీ మనము ఎక్కువ ఒకటేసారి ఊరూర్లో 50-100 ఇవ్వలేకపోయినాం. చిన్నపోయిన పల్లెలో కొద్దిగా తక్కువ వచ్చినాయి, తప్పకుండా 23 ఇళ్ళు వచ్చినాయి గ్రామ పంచాయతీలో. ఇంకా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మొదటి విడతలు అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ విడత ఉంది. జెన్యూన్గా ఇక్కడ ఉండేటువంటి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, లీడర్లు కానీ, ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో, ఎవరి ఇల్లు లేదో వాళ్ళ. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. అదనపు టాయిలెట్స్ నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకోసం 4,55,00,000 మంజూరు చేసింది. తిరుమల రోడ్డు సర్కిల్ నిధులకు ఎస్కాట్ కమిటీని నియమించారు. విద్యా కమిటీ నివేదిక మేరకు మౌలిక వసతుల అభివృద్దికి 118 కోట్లు కేటాయించారు. అదనంగా 43.4 కోట్లు మంజూరు చేశారు. నీటి అవసరాల దృష్ట్యా 2 కిలోమీటర్ల పైప్ లైన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. తిరుమలలో అభివృద్ది పనులు వేగవంతం చేయాలని నిర్ణయించారు. భక్తుల రద్దీ దృష్ట్యా సదుపాయాలు పెంచుతామని పేర్కొన్నారు. ఈ నిర్ణయాలు భక్తులకు ఉపయోగపడనున్నాయి. టీటీడీ అభివృద్ది కార్యక్రమాలు కొన్ని విధులకు ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించడం జరిగింది. వాళ్ళు సూచించిన ఆధ్యాత్మిక కొన్ని పేర్లు ఏదైతే ఉన్నాయో ఆ పేర్లు ఈ మన వీధులకు అందరికి కూడా ఇక్కడ పేర్లు పెట్టడం జరుగుతుంది. దానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. టిటిడి బోర్డు విద్యా కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు టిటిడి విద్యా సంస్థలో అత్యాధునిక మౌలిక వసతుల ఏర్పాటుకు గతంలో మనం 118 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీ 118 కోట్లు సరిపోవటం లేదు, దానికి ఇంకా 43.4 కోట్లు కావాలని అన్నారు. అది కూడా శాంక్షన్ చేయటం జరిగింది. తిరుమలలో రోజు రోజు పెరుగుతున్న నీటి అవసరాల దృష్ట్యా గోబర్గం డ్యామ్ నుండి ఫిల్టర్ ప్లాంట్ వరకు 6 కోట్ల ఖర్చుతో 2 కిలోమీటర్ల మేర
అదనపు పైప్ లైన్ వేయాలనేటువంటి నిర్ణయం ఈ బోర్డులో ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా టిటిడి అవసరాల నిమిత్తం 44.2 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకి చెందిన కోఆప్టెక్స్ వారి నుండి పట్టు వస్త్రాలు, దుప్పటాలు తదితర కొనుగోలు చేయాలని చెప్పేసి ఆ రెండు కూడా గవర్నమెంట్ సంస్థలు కాబట్టి అది ఆమోదం తెలపడం జరిగింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై భూపాల్పల్లిలో సిపిఐ శ్రేణులు నిరసన చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా రోడ్డుపైకి వచ్చి భారీ ప్రదర్శన నిర్వహించాయి. సిపిఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించాయి. పెట్రోల్, డీజిల్, కమర్షియల్ గ్యాస్ ధరలు సామాన్యులపై భారమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధరలు తగ్గించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. ఈ నిరసనలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 150 రూపాయల భారం మోపింది. ఈరోజు దాని ద్వారా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కమర్షియల్ సిలిండర్ ధర 950 రూపాయలు పెంచితే వ్యాపారస్తులకు ఏమాత్రం కూడా నష్టం లేదు. ఎందుకంటే ఈరోజు గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందని చెప్పేసి 40 రూపాయల టిఫిన్ కాస్త 80 రూపాయలు చేస్తున్నారు. 110 రూపాయలకు వచ్చేటువంటి భోజనం 200 రూపాయలు చేస్తున్నారు. దీని ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకే ఇబ్బందులు ఎదుర్కొన్నాయి తప్ప మరి ఎవరు కొరిగినటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు ఇట్లా చేస్తుంది బీజేపీ ప్రభుత్వం? ఈరోజు ఎల్పీజీ సేవలు అందుబాటులో ఉన్నాయి, మేము గ్యాస్ ధరలు పెంచాం, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచామని చెప్పేసి మరి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇది అడ్డగోలుగా పెంచితే పేద ప్రజలు ఏ విధంగా బతుకుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మరి ఆర్థికంగా అంతంత మాత్రాన ఉన్నటువంటి పేద ప్రజలు కానీ మధ్యతరగతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఈరోజు చేసుకోవడానికి పనులు లేక, నిరుద్యోగం లేక, ఉద్యోగ అవకాశాలు లేక అనేక అవస్థలు పడుతున్నారు. పండించినటువంటి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలను నడ్డివిరిచేటువంటి పరిస్థితి ఉంది తప్ప ఇప్పటికైనా ప్రభుత్వం పెంచినటువంటి కమర్షియల్ సిలిండర్ ధర కానీ, పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ తగ్గించి పేద ప్రజలకు భారం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సిపిఐ పార్టీ తరఫున హెచ్చరిస్తూ మరి పెంచిన ధరలు తగ్గించాలి, ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి, మీరు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలుపుకోవాలని ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ ధరలు తగ్గించకపోతే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సొత్కు ప్రవీణ్ కుమార్, సిపిఐ పట్టణ కార్యదర్శి, భూపాలపల్లి. రైతు బంధు నిధులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతులను మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ దేనని విమర్శించారు. నకిలీ విత్తనాలు అమ్మింది కూడా బీఆర్ఎస్ నాయకులేనని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను దండుపాల్యం, చెడ్డీ గ్యాంగ్ తో పోల్చడం రాజకీయంగా చర్చనీయాంశమైందే. రైతుల సమస్యలపై చర్చించేందుకు హనుమకొండకు రావాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. రైతుల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ప్రజలు నిజాలను గుర్తించాలని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రైతు అంశంపై మాటల యుద్దం కొనసాగుతోంది. పై మాజీ మంత్రి సత్యవతి తీవ్ర విమర్శలు చేశారు. ఇది ప్రజాపాలన కాదు, రాబందు పాలన అని వ్యాఖ్యానించారు. రైతుల కన్నీళ్లలో ఈ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. బంజారా భాషలో చేసిన ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని అన్నారు. బీఆర్ఎస్ మాత్రమే రైతులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. రైతు సమస్యలపై ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు వేడి పెంచుతున్నాయి. నరసింహమూర్తి టిఆర్ఎస్ నాయకుడు వెంకటాపురం వేల మంది రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన ముఠా ఇది. హన్మకొండ చౌరస్తాకి రా, ఇక్కడనే ఉన్నావు కదా, ఇది ఇంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏం లేదు కదా, ఒక గంట కూర్చున్నావు రా, మీరు అందరు అన్నారు కూర్చున్నావు ఆ ముఠా, నేను చెప్పిన చెడ్డి గ్యాంగ్ అని, నేను చెప్పిన దండపడ ముఠా అని, అది మాకే చెప్తాను. ఆ చౌరస్తాకు రా, లేదంటే వాడిని ఇంటి ముందే పెట్టుకో, నీకు భయం, నువ్వు చౌరస్తాకు రావు. ఎందుకంటే వరంగల్ చేసిన
అన్యాయం అంతా ఇంత కాదు నువ్వు చేసింది. నీకు నిజంగానే ఒక ఛాలెంజ్ చేస్తాను మీకు. నీ అయ్య చెప్పినట్టు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నావు కదా, అది మళ్ళీ చెప్పు నువ్వు నీకు చేతనైతే. పొద్దుగా లేతే పోకర్ మాటలు తప్ప నీకు వేరే పని ఉన్నదా? అసలు ఏమన్నా ప్రజలు ఏమైనా అనుకుంటారు, ఏమైనా ఇది ఉన్నది అని చెప్పి ఆలోచన ఎంతమంది ఉన్నదా? నోటికి ఏదొస్తుంది, ఎవడో స్క్రిప్ట్ రాసితో తలమాసినాడు వాడు వర్తం మీద అవుతాడు. ధర్ని పేరు పెట్టుకొని ఎన్ని దందాల నాయన మీకు చేస్తుంది. ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సీఎల్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానాలు ఇచ్చారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ది దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. కార్యకర్తలు ప్రజల మధ్య ఉండాలని సూచించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని విమర్శించారు. ప్రజల విశ్వాసం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. రాజకీయాల్లో పారదర్శకత అవసరమని అన్నారు. ఈ ప్రెస్ మీట్ కు రాజకీయ ప్రాధాన్యతకు నెలకొంది. 6,000 నుంచి 8,000 మంది రైతులు చనిపోతే ఏ ఒక్క రైతును కూడా మీరు ఆ కుటుంబాన్ని పరామర్శించలే. ఆ రోజు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష పార్టీలో పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు రైతులకు ఒక భరోసా కల్పించాలని ఒక ఆలోచనతోని రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు మీటింగ్ పెట్టడం జరిగింది. రైతులకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. మీరు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ప్రకృతి వల్ల పంట నష్టాలు జరుగుతూ ఉంటే మీరు అప్పుల పాలు అవుతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి రైతులకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పి ఆ రోజు రైతు డిక్లరేషన్ వరంగల్ నుంచి రాహుల్ గాంధీ యొక్క ఆధ్వర్యంలో చేయడం జరిగింది. తదనంతరం రాష్ట్రంలో గాంధీ కుటుంబం అంటే ఒక నమ్మకం. గాంధీ కుటుంబాన్ని విమర్శించినంత మాత్రాన పెద్ద రాజకీయ మొగోడవైతం అనుకుంటే అది భ్రమ. ఇలా గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తే నువ్వు రాజకీయంగా కన్మరుగాక తప్పదని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్న పత్రిక ముఖంగా. ఆ రోజు మన తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సందర్భంలో మీ కుటుంబం అంతా గాంధీ కుటుంబం దగ్గర ఆ మాట మాట్లాడొద్దు, కానీ వారి దగ్గర మొరబెట్టుకున్నదంతా తెలంగాణ ప్రజలు ఎవరు మర్చిపోలే. వచ్చిన తెలంగాణను ఒక కుటుంబ పాలనగా, ఒక నియంత్రిత పాలనగా, దౌర్జన్యంగా, దుర్మార్గంగా ఏ ఒక్క వర్గాన్ని కూడా మీరు పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతు సంక్షేమం అంటే గత ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి, రైతు సంక్షేమం గురించి ఆ రోజు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సుతో కాంగ్రెస్ మంత్రులు భయపడుతున్నారని బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. తమ సభకు భారీ స్పందన వస్తుందని తెలుసుకుని అదే సమయంలో కాంగ్రెస్ రైతు సమ్మేళనం ఏర్పాటు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ సభకు వచ్చిన వారు పార్టీ కార్యకర్తలేనని, బీఆర్ఎస్ సభకు వచ్చిన వారు నిజమైన రైతులని వ్యాఖ్యానించారు. రైతుల కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతుల కన్నీళ్లతో ప్రభుత్వం నిలవదని హెచ్చరించారు. వరంగల్ ఉద్యమాలకు కేంద్ర బిందువని గుర్తు చేశారు. రైతు సమస్యలపై కేటీఆర్ గళం వినిపిస్తున్నారని పేర్కొన్నారు. రైతాంగానికి అండగా బీఆర్ఎస్ నిలుస్తుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ రాష్ట్రంలో, ఈ దేశానికి అన్నం పెట్టిన రైతును కూడా మోసం చేస్తున్న వైనం అడుగడుగున మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ రాష్ట్రంలో పండిన పంట పావల వంతు కూడా కొనే పరిస్థితి లేదు. కొన్న రైతం మరి ధాన్యాన్ని ఎక్కడి నుంచి తరలించేటట్టు లేరు. ఏ కళ్ళం దగ్గరికి పోయినా రైతులు కన్నీళ్లు కారుస్తా ఉన్నారు. ఇందాక ఒక రైతు అన్నట్టు
ఈ రైతు కన్నీళ్ల ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కొట్టుకుపోవడం ఖాయం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తావు. రైతు మళ్ళీ నిలదొక్కోవాలి, ఈ వ్యవసాయం పండగ కావాలి, రైతు 3 పూటలు సంతోషంగా తినగలగాలి అని అంటే మళ్ళీ కేసీఆర్ వచ్చే విధంగా కేసీఆర్ రావాలనే ఆలోచనతో కేసీఆర్ గారికి మద్దతునిస్తూ మేము పిలవంగానే ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చిన రైతాంగం మరి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, ఆ రోజు కేసీఆర్ చాలా చక్కగా చెప్పిండు, ఓట్లేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, హరి భరి వద్దన్నాడు. आज अपन ग्वार भाई ने सेने राम राम आज खड़े हुआ जान कौन देख तो याड़ी बापू राइट से आंकी आंटी पानी काढ़ो छे भाई मैं मक्का ले जान साल ले जान मीना वेगो मार बेटी वाया गाली दो ई वकरी कोनी मत्ती जाए सारू चेनी वाया करे सारू चेनी गैन उन्नाड केसीआर न मांगा जो रईतु बंधु दिनो पानी दिनो कोरोना टाइम है अपन खड़े नहीं जान साल लीधो मक्का लीधो जो को विषय भूल जानी काय को करज के आशा पड़े మోసపోగే फिर अपन సుఖంగా సంతోషంగా రణగతో కేసీఆర్ అవును ఈ రాబందు పాలన పోవాలి రైతు బంధు రాజ్యం రావాలి అని మరి ఒక నినాదంతో ముందుకు పోతున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.